హలో. సో ఏంటంటే గ్రీటింగ్ అండ్ అవే మెసేజెస్ ఇలా చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఏంటంటే కాంటాక్ట్ లేబుల్స్. సో ఈ లేబుల్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఏదైనా కస్టమర్ ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడ లేబుల్స్ పెట్టుకోవచ్చు. పెయిడ్ కస్టమరా, న్యూ కస్టమరా, కంప్లీటెడా, ప్రీమియం కస్టమరా. సో ఇలా లేబుల్స్ కూడా ఫీచర్లో యాడ్ చేసుకోవచ్చు వాట్సాప్ లేబుల్. ఎందుకంటే ఫిల్టర్ ఉంటే మీకు ఏంటంటే కస్టమర్ ఏ కేటగిరీలో ఉన్నారో కూడా మీకు వాట్సాప్లోనే తెలుస్తుంటుంది. క్విక్ రిప్లైస్ చాలా మంది ఏం చేస్తుంటారు అని అంటే మీ లొకేషన్ ఎక్కడ ఉంది, మీ ఆ, మళ్ళీ రివ్యూ కోసము దానికోసం అని చెప్పేసి మెసేజ్ చేస్తుంటారు. ప్రతిసారి సేమ్ మెసేజ్ మీరు కాపీ పేస్ట్ చేసి పంపిస్తుంటారు. సో అక్కడ అలా కాకుండా మీరు క్విక్ రిప్లైస్ కూడా పెట్టుకుంటే ఆటోమేటెడ్గా అడిగినప్పుడు మీరు ఈజీగా సెండ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అక్కడ. థర్డ్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్. సో మీరు ఒక గ్రూప్స్ బ్రాడ్కాస్టింగ్ అలా క్రియేట్ చేసుకొని కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే కేటలాగ్ ఉంటుంది. సో మీరు కేటలాగ్ షోకేస్ చేసుకోవచ్చు కస్టమర్ ఉన్నప్పుడు చూసుకోవడానికి ఆ, ఉంటుంది డైరెక్ట్. సో ఇవి వచ్చేసి ఏంటంటే వాట్సాప్ బిజినెస్ ఫీచర్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ వాట్సాప్ బిజినెస్ ఫీచర్స్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు దీన్ని ఒకసారి కామెంట్ బాక్స్లో వాట్సాప్ బిజినెస్ అని ఒకసారి పెట్టండి. ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ లేబుల్స్ అన్నా, లేకపోతే గ్రీటింగ్ మెసేజెస్ అయినా, కేటలాగ్ అయినా ఎంగేజింగ్ ఉంటుంటే ప్రాపర్గా ఉంటుంటుందా అలా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ని ఎంతమంది మార్కెటింగ్ లాగా చూస్తున్నారు. సో ఇది మేజర్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే వాట్సాప్లో మార్కెటింగ్ ఎట్లా చేయొచ్చు అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెటింగ్ చేసినా బ్యాన్ అవుతుందని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇలా మీకు ఏదైనా ఇష్యూస్ మీ దాంట్లో మీ బిజినెస్లో మీరు ఫేస్ అయ్యి ఉంటే మీరు ఒకసారి అక్కడ బ్యాన్ అని చెప్పిన లేకపోతే మార్కెటింగ్ అని చెప్పి ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. బ్యాన్ అని ఎంతమంది అవుతున్నాయి మీరు కామెంట్స్ పెడుతుంటేనే చాట్లో పెడుతుంటేనే నాకు ఒక క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే అడ్వాన్స్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఏఐ రిలేటెడ్ వాట్సాప్ని ఎలా చేయొచ్చు అవి చెప్పగలను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మార్కెటింగ్ అని చెప్పేసి లేకపోతే బ్యాన్, ఎందుకంటే బ్యాన్ ఎందుకు అవుతుంది మార్కెటింగ్ వల్లనే మాక్సిమం బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాన్ అయ్యే రీజన్స్ కూడా చెప్తాను. దానికన్నా ఫస్ట్ ఏంటంటే ఎంతమంది మార్కెటింగ్ మెసేజెస్ ఎవ్రీడే పంపిస్తున్నారు. లైక్ మీరు ఏదైతే ఉన్నారో మీ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఐదర్ సిల్వర్ ఇప్పుడు పెట్టినారు కదా, సిల్వర్ జ్యువెలరీ అని చెప్పేసి, రియల్ ఎస్టేట్, డిజిటల్ మార్కెటింగ్, కార్ గ్యారేజ్ అని చెప్పేసి. సో ఒకసారి ఏంటంటే మీరు ఎవరెవరు మార్కెటింగ్ చేస్తున్నారో ఒకసారి ఎస్ అని టైప్ చేయండి ఒకసారి చాట్లో. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మార్కెటింగ్ మెసేజెస్లో కూడా చాలామంది ఎలాంటి మెసేజ్ చేస్తుంటారో మీకైతే క్లారిటీగా ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక కేటగిరీ వాళ్ళు ఎలా పంపిస్తారంటే మెసేజెస్ నార్మల్ మెసేజ్ లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి, అలా మీరు ఏం చేస్తారంటే ఆఫర్ లేకపోతే ఇప్పుడు ఉగాది ఆఫర్ అని చెప్పేసి మెసేజ్లో కింద ఏం చేస్తారు లైక్ వెబ్సైట్ లింక్ అని ఇచ్చేస్తారు, లేకపోతే పీడిఎఫ్ లింక్ ఇస్తారు. సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ మెసేజ్ చాలామంది చేస్తుంటారు. సో ఇదొకటి నార్మల్గా చేసే కస్టమర్స్ మిస్టేక్ మార్కెటింగ్ మెసేజ్ అనుకోని. సెకండ్ వచ్చేసి గ్రూప్స్. గ్రూప్స్ ఇంకా కమ్యూనిటీ క్రియేట్ చేస్తుంటారు. రీసెల్లింగ్ చేసే వాళ్ళైనా సరే, మార్కెటింగ్ ఏజెన్సీస్ అయినా సరే, ఆ, లేకపోతే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా సరే. సో మీరు ఏం చేస్తుంటారు గ్రూప్స్ క్రియేట్ చేసేసి మీ కస్టమర్ని అక్కడ యాడ్ చేస్తుంటారు. సో యాడ్ చేసుకుంటా అల్లో మీరు మెసేజెస్ పంపిస్తుంటారు సో దట్ ఆ కస్టమర్ మీ మెసేజ్ చూస్తారని చెప్పేసి ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ అనుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ మీకు ప్లస్ పాయింట్ కూడా చెప్తాను అండ్ మైనస్ కూడా చెప్తాను. ప్లస్ ఏంటి అని అంటే మీరు ఒక గ్రూప్లో ఒకసారి ఇన్ కేస్ ఒక గ్రూప్లో 250 మెంబర్స్ ఉంటే ఆ 250 మెంబర్స్ మీరు వాట్సాప్లో యాడ్ చేస్తుంటారు. సో ప్లస్ ఏంటంటే ఓకే నా గ్రూప్లో ఇంతమంది ఉన్నారు సో దీస్ ఆర్ మై కస్టమర్స్ అనేది ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ షేర్ చేస్తుంటే సో ఇలా మీ వాట్సాప్లో ఇప్పుడు ప్రెజెంట్ ఇలా మ్యూట్లో అయినా సరే లేకపోతే 100 ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఉంటే ఒకసారి ఎస్ అండ్ చాట్లో మెసేజ్ పెట్టండి. ఇలా ఎంతమంది మ్యూట్ చేశారో లేకపోతే 100 చేసిన మెసేజెస్ ఎంతమంది దగ్గర ఉన్నాయో వాళ్ళు ఒకసారి ఎస్ అని చాట్లో పెట్టండి. సో ఇక్కడ ఏంటంటే యాజ్ అ మార్కెటింగ్ అంటే యాజ్ అ బిజినెస్ ఓనర్ సో మీరు ఏంటంటే కస్టమర్ సైకాలజీని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరే యాజ్ అ కస్టమర్ ఉన్నప్పుడు
లైక్ సపోజ్ మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీకే ఒక గ్రూప్లోకి యాడ్ చేసినాను నేను ఎగ్జాంపుల్. సో మీరు నా గ్రూప్ని మ్యూట్ చేసి పెడితే సో మీరు ఎలా అనుకుంటారు లైక్ మీ గ్రూప్ అందరూ ఓపెన్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే మీరు చేసే తప్పు కూడా ఇదే. మనం గ్రూప్స్ అయినా కమ్యూనిటీస్ అయినా క్రియేట్ చేసేస్తాము. దాంట్లో ఏం చేస్తారు అని అంటే జాయిన్ చేపేసి ప్రతిరోజు దాంట్లో మనం ప్రోడక్ట్స్ అయినా సర్వీసెస్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఒక వన్ డే చూస్తాడు కస్టమర్, 2 డేస్ చూస్తాడు, ఎవ్రీ టైం వస్తుంటే ఏం చేస్తాడు, మ్యూట్ అయినా చేస్తాడు, లెఫ్ట్ అయినా అయిపోతాడు. సో ఇది చాలా మేజర్ ఇష్యూ వాట్సాప్లో. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మైనర్ మిస్టేక్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే మీకు ఏంటంటే బిజినెస్ జనరేట్ అవ్వదు. సో ఇలా 2 టైప్స్. థర్డ్ వచ్చేసి మార్కెటింగ్ స్టేటస్. సో ఎంతమంది ఎవ్రీడే రెగ్యులర్గా వాట్సాప్లో స్టేటస్ పెడుతుంటారు మీ బిజినెస్ రిలేటెడ్. చాట్లో ఒకసారి స్టేటస్ అని టైప్ చేయండి, ఎవరైతే స్టేటస్లో మీ బిజినెస్ని ప్రమోట్ చేస్తుంటారో. సో దీనిది ఏంటంటే స్టేటస్ ప్లస్ పాయింట్ కూడా చెప్తాను, మైనస్ చెప్తాను. చాట్లో నాకు ఎంగేజ్మెంట్ చాలా రావాలండి, సో దట్ నేను దీని గురించి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రతి ఇన్ డీటెయిల్గా వాట్సాప్లో ఏమేమి మిస్టేక్ చేస్తున్నారో, ఏమేమి ప్లస్ చేసుకోవచ్చు కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేజర్గా మనం చేసే తప్పు ఏంటంటే పర్సనల్ వాట్సాప్ అండ్ వాట్సాప్ బిజినెస్కి ఏదైతే వాట్సాప్ పెడతామో రెండు సేమ్ పెడతాం. సో అదొకటి ఫస్ట్ బ్లెండర్ మిస్టేక్ మనం చేసేది. ఎందుకు అని అంటే పర్సనల్ వాట్సాప్ అండ్ వాట్సాప్ బిజినెస్ రెండు సేమ్ ఉంటే మీరు స్టేటస్ పెట్టినప్పుడు మీ ఫ్యామిలీ రిలేటెడ్ ఫంక్షన్స్వి అవి స్టేటస్ పెడుతుంటారు. సో అవి కస్టమర్స్ చూస్తుంటారు, ఒకటి తప్పు. సెకండ్ ఏంటంటే ఏదైనా మూవీ ప్రమోషన్ మూవీ వస్తుంటే లేకపోతే మీరు ఏదైనా కొత్త సాంగ్ ఉందనుకోండి అవి పెడుతుంటాం మేము. సో దానివల్ల ఏమవుతుంది కస్టమర్లో ఏంటంటే కస్టమర్ పర్స్పెక్టివ్లో మీ ఏదైతే బ్రాండ్ రిలేటెడ్ వాల్యూ ఉందో తగ్గిపోతుంటుంది. ఎందుకంటే ఇది ఓకే ఈ పర్సనే కదా అన్నట్టు ప్రెడిక్ట్ అవుతుంటాడు కస్టమర్. సో మీరు ఏదైతే ఉందో ఆ పర్టికులర్ నంబర్ని సపరేటే పెట్టుకోవాలి. ఆ నంబర్ త్రూ ఓన్లీ మీ బిజినెస్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ప్రమోషనే వెళ్ళాలి వాట్సాప్ స్టేటస్లో. సో ఇక్కడ ఏంటంటే స్టేటస్లో టైప్స్ కూడా చెప్తాను చూడండి. ఒకటి ఏంటంటే మీరు ఇమేజెస్ పెడుతుంటారు, రైట్. సెకండ్ వచ్చేసి వీడియోస్ పెడుతుంటాం. థర్డ్ వచ్చేసి లింక్స్ తీసుకొని వచ్చి కాపీ చేసి పెట్టవచ్చు. ఫోర్త్ ఆడియో, న్యూ అప్డేట్లు ఏంటంటే ఆడియో కూడా మీరు పెట్టవచ్చు. సో ఫస్ట్ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో స్టేటస్లో అయితే ఒక రైల్వే ట్రాక్ లెక్క అయితే పెట్టకండి. జస్ట్ ఒక 2 స్టేటస్ 3 స్టేటస్ పెట్టేసేయండి, సో దట్ కస్టమర్ ప్రాపర్గా చూడొచ్చు. ఇన్ కేస్ మల్టిపుల్ ఉన్నాయనుకోండి స్కిప్ కొట్టి వెళ్ళిపోతూనే ఉంటాడు. సో దట్ మీరు ఎంత పెట్టినా కూడా చూసినట్టు ఒక వ్యూ వస్తుంది తప్ప యాక్చువల్గా కస్టమర్ మొత్తం చూసిండా లేదా కూడా మీకు క్లారిటీ ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే స్టేటస్లో పర్సనల్ థింగ్స్ పెట్టడం స్టాప్ చేసి బిజినెస్ రిలేటెడ్ ప్రమోట్ చేసుకోవాలా మీరు ఇన్ కేస్ బిజినెస్ ఓనర్స్ అయితే. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, సో ఇలా స్టేటస్ అయినా సరే ఆర్ వాట్సాప్లో నార్మల్గా ఇలా మెసేజ్ పెట్టినప్పుడు ఆర్ గ్రూప్స్ ఇలా క్రియేట్ చేసినప్పుడు సో మీకు సక్సెస్ రేషియో ఎంత ఉంది. సపోజ్ మీరు ఒక 100 మెసేజ్ స్టేటస్ పెట్టారో లేకపోతే మార్కెటింగ్ మెసేజ్ చేసినారో లేకపోతే ఇలా మెసేజ్ చేస్తుంటే మీ సక్సెస్ రేషియో ఎంత ఉండొచ్చు 100లో కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా క్లారిటీ వస్తుంది మీకు ఎంత రేషియో వస్తుంది సక్సెస్ రేషియో. 100లో మీకు 10 వస్తున్నాయా, 5 వస్తున్నాయా, 15 వస్తున్నాయా. కొంతమంది ఏంటంటే సో ఒకసారి అయితే చాట్లో పెట్టండి, ఎందుకంటే ఇలా చేస్తుంటేనే మీ నంబర్స్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకే మీకేంటంటే ఇలా క్లారిటీగా ప్రాపర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏందనంటే సో మార్కెటింగ్ ఇప్పుడు వాట్సాప్లో మీరైతే ఇప్పుడు ఎందుకు ఎంతమంది ఎవరైతే జాయిన్ అయ్యారో సో ఎందుకు అయ్యారు ఏంటంటే నా వాట్సాప్ త్రూ నా బిజినెస్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా రన్ అవుతుండాలా, బ్యాన్ అవ్వద్దు, నాకు కస్టమర్ ఎప్పుడైనా మెసేజ్ చేస్తే కస్టమర్స్ ఎక్కువ మంది క్లోజ్ అయిపోవాలి. సో అలా ఉంటారు కదా, సో దానికోసమే మీరు జాయిన్ అయ్యారు కదా. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ మీకు అయితే ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను వాట్సాప్ త్రూ మనం ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్. సో అందరైతే వాట్సాప్ త్రూ సేల్ చేయొచ్చు అని క్లారిటీ ఉంది, ఎందుకంటే కస్టమర్ మెసేజ్ చేస్తుండు, నేను వాళ్ళ ప్రోడక్ట్ సర్వీస్ పంపిస్తున్నాను, పేమెంట్ నంబర్ పంపిస్తాను, క్యూఆర్ కోడ్ పంపిస్తాను, పేమెంట్ అవుతుంటుంది. సో ఇలా ఒక సేల్స్ అన్నట్టు క్లారిటీ ఉంది. సపోర్ట్ అన్నప్పుడు కూడా కొంచెం ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే సార్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, సో నేనైనా లేకపోతే మా టీం అయినా మీకు మెసేజ్ చేస్తారు అన్నట్టు ఒక సపోర్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. మార్కెటింగ్ అన్నప్పుడు ఇలా చూపించాను కదా. సో ఇలా మార్కెటింగ్ కానీ ఆపరేషన్స్. సో ఇలా ఏందనంటే ఒకటే వాట్సాప్ ఇప్పుడు ఎంత అందరు చేసే తప్పు పని ఇదే. సో ఒకటే పర్సన్ కూర్చొని మెసేజ్ పంపిస్తాడు, రిప్లై వస్తుంది,
సో మీరు మళ్ళీ ఏం చేస్తుంటారు, దానికి రిప్లై ఇస్తుంటారు, మార్నింగ్ వచ్చిన మెసేజ్కి మార్నింగ్ రిప్లై ఇవ్వడము, కొన్ని 100 అలానే ఉంటాయి. సో ఇప్పుడు మీకు మేము రిమైండర్ పంపించే మెసేజెస్ మేము జస్ట్ వితిన్ 1 మినిట్లోనే ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వాళ్ళకి పంపించాము, అండ్ జాయిన్ కాని వాళ్ళకి కూడా పంపించాము అందరికి. సో జస్ట్ వితిన్ 1 మినిట్లో పంపించాము. అది ఎలా నెక్స్ట్ చెప్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ మీరు క్లిక్ చేసినప్పుడల్లా ఆటోమేటెడ్ రిప్లైస్ అవన్నీ, లింక్స్ అవన్నీ అలా ఎలా వెళ్ళాయో కూడా మీకు నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి చెప్తాను. సో మీరు ఇలా చేస్తున్నారు అని అంటే చాట్లో ఒకసారి వన్ మ్యాన్ ఆర్మీ అని పెట్టండి. సో మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది వన్ మ్యాన్ ఆర్మీ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి. చాట్లో పెట్టండి. సో నెక్స్ట్ ఏంటంటే మనము వాట్సాప్లో సపోర్ట్ ఏజెంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే ఏఐ రిలేటెడ్ లేకపోతే టైం, ఇప్పుడు టైం ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు, లైక్ యాజ్ అ ఫౌండర్గా. సో మీకు వచ్చే కస్టమర్కి మీరు ఎంత తొందరగా క్లోజ్ చేస్తే ఆ డీల్ ఎంత క్లోజ్ అయితే మీకు ఏంటంటే రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఏంటంటే ఏఐ ఏజెంట్స్ని వాట్సాప్లో ఎలా క్రియేట్ చేసుకొని సపోర్ట్ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు అపాయింట్మెంట్ బుకింగ్, లైక్ ఎలా అంటే క్లినిక్స్ ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు, లేకపోతే మార్కెటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళకు లేకపోతే క్లయింట్ ఎవరికైతే అపాయింట్మెంట్ లైక్ టైం ఇస్తున్నారు, సో పర్టికులర్ ఈ టైంకి మీరు మీ అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. సో అలా వాట్సాప్లో కూడా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇన్ కేస్ యాడ్స్ రన్ చేసినా లేకపోతే ఎవరైనా మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినా, చాలామంది ఏంటంటే ఇప్పుడు బొటీక్స్ ఉంటాయి లేకపోతే ఏ బిజినెస్ అయినా సరే మెసేజ్ చేస్తే ఈ కస్టమర్ క్వాలిటీ కస్టమరా లేదా మీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తుంటారు, దాని తర్వాత వాళ్ళు మీరు పంపిస్తారు ఇమేజెస్, దాని తర్వాత కస్టమర్ ఏం చేస్తాడు, గోస్ట్ అయిపోతాడు డైరెక్ట్. హాయ్ అని పెట్టినాక మీరు అన్ని ఇవి కావాలని పెడతారు, దాని తర్వాత రిప్లై ఉండదు. సో అలాంటి కస్టమర్స్ని మీరు క్వాలిఫై ఎలా చేసుకోవాలో కూడా వాట్సాప్లో మీకు చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. అండ్ దెన్ ఇన్ కేస్ ఎవరైనా ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు, ప్రోడక్ట్స్ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే వాట్సాప్లోనే కస్టమర్ డెలివరీ డీటెయిల్స్, పేమెంట్ అవన్నీ వాట్సాప్లోనే ఎలా తీసుకోవచ్చో కూడా నెక్స్ట్ మీకు ఆ, చెప్తుంటాను దీని గురించి. సో ఎంతమంది చాట్ బాట్ కోసం చూస్తున్నారు, ఎంతమంది అపాయింట్మెంట్ కోసము, లీడ్ క్వాలిటీ రావాలి అని చెప్పేసి, ఆర్ ప్రోడక్ట్స్ ఒకసారి చాట్లో పెట్టండి. మీ బిజినెస్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ కోసం చూస్తున్నారా, బుకింగా, సపోర్టా, లీడా. అలా లీడ్ అయితే లీడ్ అని చాట్లో పెట్టండి, సపోర్ట్ అయితే సపోర్ట్, అపాయింట్మెంట్ అయితే జస్ట్ బుకింగ్ అని పెట్టండి, ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారంటే ప్రోడక్ట్ అని ఒకసారి టైప్ చేయండి. ఇలాంటివి ఏంటంటే తెలుగులో ప్రాపర్గా చెప్పేటోళ్ళు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యాజ్ నేను 4 ఇయర్స్కి చేస్తున్నప్పుడు చూస్తున్నాను. సో జస్ట్ ఏంటంటే మీకు ఒక బేసిక్గా ప్లాట్ఫామ్ ఇలా ఉంటుంది, యూజ్ చేసుకోండి అంతే. దాని తర్వాత మీకు సపోర్ట్గా ఏజెంట్ ఇలా క్రియేట్ చేసుకోవాలి, లీడ్ ఎలా క్వాలిఫై చేయాలో మీకు ఏ కంపెనీ అయితే ప్రాపర్గా చెప్పదు. సో ఇవన్నీ ఏంటంటే మా నేను ఫేస్ చేసిన కాబట్టి మీకు ఇలా క్లారిటీగా ఒక్కొక్క పీడిఎఫ్ చేసి చూపిస్తున్నాను. సో ఒకసారి అయితే పెడుతున్నాను చాట్లో, సో దట్ మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మీ ఎవరెవరు దేంట్లో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఏవైతే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీకైతే వాట్సాప్ చెప్పాను, వాట్సాప్ బిజినెస్ చెప్పాను. సో వాట్సాప్ బిజినెస్లో మేజర్గా ఏంటంటే జస్ట్ చాట్, ఇది ఏమంటారు మనము గ్రీటింగ్ మెసేజెస్, లేబుల్స్ అండ్ కేటలాగ్ క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఏంటంటే చూపించుకోవడానికి ఉంటుంది తప్ప దాన్ని మనం ఏంటంటే ప్రాపర్గా యూటిలైజ్ చేసి నెక్స్ట్ మనకి ఇలా కావాలి అని చెప్పేది వాట్సాప్ బిజినెస్లో ఉండదు. సో థర్డ్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనకంటే అప్లికేషన్ వాట్సాప్ ఏపీఐ అని చెప్పేసి ఫేస్బుక్ అయితే లాంచ్ చేసింది 2008లో. సో దాని తర్వాతకి వెళ్ళి ఏంటంటే మనము ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఇండియాలో, దగ్గర దగ్గర ఐ థింక్ 10% మెంబర్స్కి తెలుసు వాట్సాప్ ఏపీఐ అంటే ఏముంది, వాట్సాప్ని యూజ్ చేసుకొని ఎలా బిజినెస్ గ్రో చేయొచ్చు అని. చాలామంది ఇప్పుడు తెలుగు ఏపీటీఎస్లో అయినా సరే బిజినెసెస్కి ఏంటంటే ఏపీఐ అంటే ఏందో తెలియదు, వాట్సాప్ని మనం ప్రాపర్గా యూజ్ ఎందుకు చేయాలి, బ్యాన్ ఎందుకు అవుతున్నాయి, సో అవన్నీ ఐడియా అయితే ఉండదు. ఫస్ట్ ఏంటంటే ఏపీఐలో ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా సపోర్ట్, మీరు కస్టమర్స్ని ఎలా, కొత్త కస్టమర్స్ని ఎలా తీసుకొని రావచ్చు, మీరు ఏంటంటే కస్టమర్స్ వచ్చినాక కన్వర్ట్ ఎలా చేసుకోవచ్చు, పేమెంట్స్ ఎలా తీసుకోవచ్చు, వచ్చిన కస్టమర్స్ ఇప్పుడు షాప్స్ ఉంటాయి ఆఫ్లైన్ షాప్స్, ఆ కస్టమర్స్ని మళ్ళీ మీరు రీఎంగేజ్ ఎలా చేసుకోవచ్చో కూడా వాట్సాప్లో ఏపీఐ త్రూ చేసుకోవచ్చు నార్మల్గా. సో ఫస్ట్ ఏంటంటే మెసేజెస్ బటన్స్, ఇప్పుడు మీకు మేము ఏదైతే పంపించామో
సో దాని కింద బటన్స్ ఉన్నాయి కదా, సో అలా వేరే వేరే బిజినెసెస్, చిన్న చిన్న బిజినెసెస్ అయినా సరే మీకు బటన్స్ వస్తుంటాయి. సో ఈ బటన్స్ మెసేజ్ ఎవరెవరు చూశారో ఒకసారి చాట్లో పెట్టండి బటన్స్ అని చెప్పేసి, ఎస్ అని చెప్పేసి అయినా పెట్టండి మెసేజ్. సో మీకు కూడా ఉంటుంది, అరే నా బిజినెస్లో కూడా నా మెసేజ్ కింద ఇంట్రెస్టెడ్ అని కస్టమర్ రావాలి అలా అని చెప్పి. సో మీకు ఒక మొబైల్ నంబర్, ఒక లింక్ అయితే పంపిస్తాను చాట్లో, ఒకసారి దానికి మెసేజ్ చేయండి. సో ఇలా మీకు ఫీచర్స్ ఎలా ఎలా ఉంటాయో చెప్తాను, ఆగండి. సో మీకు ఏదైతే ఆ, ఏమంటారు నార్మల్గా బటన్స్, ఇప్పుడు మీకు ఏదైతే రిమైండర్ మెసేజ్ పంపించాం కదా, దానికి మీరు ఏం చేయండి అని అంటే జస్ట్ హాయ్ అని చెప్పైనా, లేకపోతే మీకు ఒక లింక్ పంపిస్తాను, ఆగండి 1 సెకండ్. చాట్లో ఒక లింక్ వస్తుంది చూడండి, ఆ లింక్ని క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్ ఒక మెసేజ్ వస్తుంది, దాని కింద బటన్స్ ఉన్నాయి. ఇలా ఎవరెవరు చూశారు చూడండి ఒకసారి, అంటే ఇలాంటి మెసేజెస్ ఏదైతే ఉన్నాయో, సో ఏ ఏ బ్రాండ్స్కి, చిన్న చిన్న బ్రాండ్ మీ చుట్టుపక్కలనే ఉండొచ్చు, సో వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్నారో, మీకు ప్లాట్ఫామ్ ఏం యూజ్ చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి అదే మెసేజ్లో మీరు ఫామ్ అని టైప్ చేయండి ఒకసారి, ఫామ్, FORM. సో మీకు ఏంటంటే ఆటోమేటిక్ రిప్లై వస్తుంది. సో నేను ఇక్కడనే కూర్చొని నా నంబర్ త్రూ నేను ఏం రిప్లై ఇవ్వకపోయినా ఆటోమేటిక్ వాట్సాపే నా బిజినెస్ ఏదైతే ఉందో కస్టమర్కి ఏం కావాలో పంపిస్తుంటుంది. ఫామ్ అని టైప్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది చూడండి ఒకసారి, ఫామ్, FORM. మీకు ఏదైతే రిమైండర్ మెసేజ్ వచ్చిందో ఆ వాట్సాప్లో ఫామ్ అని టైప్ చేయండి. చాట్లో కాకుండా ఫామ్లో టైప్ చేయండి, వాట్సాప్లో టైప్ చేయండి ఫామ్ అని. రైట్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ 24/7 మీరు మీ బిజినెస్లో కూర్చొని అయితే కస్టమర్కి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చోలేరు. సో మీరు ఆటోమేట్ చేస్తేనే మీ బిజినెస్ స్కేల్ అవుతుంది. సో ఫామ్ వచ్చింది కదా నార్మల్గా, అది ఒకసారి ఫిల్ చేయండి, దాని నెక్స్ట్ ఏం వస్తుందో కూడా మీకు చెప్తుంటాను. ఫామ్ ఫిల్ చేస్తే మేము పెట్టిన ఏదైతే బాట్ ఉంటుందో, సో ఆ బాట్, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మీకు ఇది కొడితే ఇది వచ్చింది కదా, ఇంతేనా అన్నట్టు డౌట్లో ఉంటారు. సో మీరు ఏంటంటే ఆ ఫామ్లో ఆప్షన్స్ ఉంటాయి చూడండి, నేమ్ అని ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు బిజినెస్ తెలంగాణలో చేస్తున్నారా ఆంధ్రాలోనా. సో ఇవన్నీ ఎందుకు పెట్టాము డెమో కిందికి అని అంటే, మీ బిజినెస్లో కూడా మీకున్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో కస్టమర్కి ఫస్టే ప్రీ డిఫైన్ చేసి మనం ఏంటంటే పెట్టేస్తున్నాం డైరెక్ట్. సో దట్ కస్టమర్, మీరు నైట్ 2 o'clockకి కస్టమర్ మీ వాట్సాప్కి మెసేజ్ చేసినా మీ వాట్సాప్ మీకోసం పనిచేస్తుంటుంది. ఫామ్ ఫిల్ చేయండి, సో దట్ నెక్స్ట్ నేను స్లైడ్కి వెళ్తుంటాను. సో ఫామ్ ఫిల్ అయిపోయాక ఒకసారి చాట్లో పెట్టండి డన్ 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 అని చెప్పేసి, DON. ఓకే. సో బటన్స్ అన్నాను కదా, సో బటన్స్ అన్నప్పుడు చాలా మందికి ఏంటంటే బ్యాంక్ త్రూ, లేకపోతే చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా మీకు ఇలా మెసేజెస్ వస్తుంటాయి వాట్సాప్లో, ఇమేజో వీడియోనో PDF వచ్చి కింద మెసేజ్ వచ్చేసి బటన్ కాల్ నవ్వో విజిట్ వెబ్సైట్ అని చెప్పో, లేకపోతే ఇంకో బటన్ వచ్చి 3 బటన్స్ వస్తుంటాయి, 2 వస్తుంటాయి ఇలా, విజిట్ వెబ్సైట్ అని కనిపిస్తుంది కదా. సో చాలా మంది ఏంటంటే ఫామ్ లింక్ అడుగుతున్నారు చాట్లో. సో మీరు ఏం చేయండి అంటే మీకు వచ్చిన వాట్సాప్లో మెసేజ్ వచ్చింది కదా మా కంపెనీ నుండి రిమైండర్ అని చెప్పి, అక్కడ ఫామ్ అని టైప్ చేయండి, ఆ వాట్సాప్ నంబర్ వాట్సాప్లో టైప్ చేయండి. సో వచ్చిన ఫామ్ని ఫిల్ చేసేయండి. నెక్స్ట్ ఇలా చూడండి, ఇలా మీరు ఏంటంటే దీన్ని ఒక ప్రాపర్ స్ట్రక్చర్ మార్కెటింగ్ మెసేజ్ అంటారు దీన్ని. సో ఇన్ కేస్ మీరు పంపిస్తుంది ఎలా అంటే, ఇప్పుడు చూడండి లాస్ట్ టైం చూపించాను కదా, ఇలా ఒక మెసేజ్ పంపించి లింక్ ఇస్తున్నాం, కానీ ఈ పర్సన్ చూడండి
ఇలా ఇలా విజిట్ వెబ్సైట్ అని చెప్పి కాంటాక్ట్ అస్. కస్టమర్ ఇంట్రెస్టెడ్ ఉంటే వెబ్సైట్కి వెళ్ళిపోయి డైరెక్ట్ చూసేసుకుంటాడు. లేదా అర్థం కాలేదా డైరెక్ట్ ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తేనే కాల్కి వెళ్ళిపోయి కస్టమర్ కాల్ మాట్లాడేస్తుంటారు డైరెక్ట్. సో ఇలా ఏంటంటే ప్రాపర్గా పెడితే కస్టమర్కి క్లారిటీ వస్తుంది. ఓకే, నేను విజిట్ వెబ్సైట్కి వెళ్ళిపోవాలని చెప్పి ఆప్షన్ ఉంది, నేను ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూస్తాను. లేదా కాల్ చేసుకోవాలంటే కాల్. లేకపోతే ఏమవుతుంది, నార్మల్ మెసేజ్ పంపిస్తే అర్థం కాదు. దాని కింద మీకు ఏమొస్తుంది, బ్లాక్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది కొట్టేస్తారు. మీ నెంబర్ ఏదైతుందో బ్యాన్ అయిపోతుంది నార్మల్గా. సో మీరేం చేయాలో ప్రాపర్గా ఇలా మార్కెటింగ్ మెసేజెస్ ఇలా పంపిస్తే కస్టమర్కి ఓకే బటన్స్ ఇలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి చూస్తుంటారు. ఇప్పుడు ఎంతమందికి ఈ బటన్స్ ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పేసి తెలిస్తే ఒకసారి చాట్లో అరే హ్యాండ్ రైజ్ చేయండి, నార్మల్గా ఎమోజీ పంపించండి ఏదైనా. ఈ బటన్స్ మనము ఇలా ఎందుకు పంపిస్తున్నాం మార్కెటింగ్లో, ఏదైనా ఎమోజీ పంపించండి. సో ఎవరెవరికి ఐడియా ఉంది ఈ బటన్స్ ఎందుకు పంపిస్తామో నార్మల్గా. సో తెలియని తెలిస్తే బెటర్. తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ బటన్ ఎందుకు యూజ్ చేస్తామనంటే కస్టమర్ సైకాలజీ, అంటే కస్టమర్ని మీరు ఇప్పుడు కస్టమర్ ఏం రిప్లై ఇవ్వాలో తెలియదు. రిప్లై ఇవ్వాలన్నా ఎస్ లేకపోతే ఏం కొడతారో మీకు అర్థం కాదు. సో ట్రాక్ చేసుకోవడానికి కస్టమర్ బిహేవియర్ ఏదైతే ఉందో అది ట్రాక్ చేస్తుంటున్నాం నార్మల్గా. ఎందుకు ట్రాక్ చేయాలి అన్నట్టు ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు పంపించిన మెసేజ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ బొటిక్ షాప్ ఉంది, నేను ఏంటంటే ఒక మెసేజ్ పెట్టి ఆఫర్ ఉంది నా దగ్గర. సో ఈ ఆఫర్ ఉంది, ఈ ఉగాది నుండి ఆ, శ్రీరామనవమి దాకా నా దగ్గర ఈ ఆఫర్ ఉంది. ఎవరైతే ఈ టైంలో ఆర్డర్ చేస్తుంటారో వాళ్ళకు మేము 50% ఆఫ్. బటన్ కింద ఇంట్రెస్టెడ్ మేబీ లేటర్ అని చెప్పేసి రెండు ఇచ్చాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర ఆల్రెడీ నేను ఏం చేయకముందే ఇంట్రెస్టెడ్ అని చెప్పి తెలిసిపోతుంటుంది. సో అలా మనం ఏంటంటే కస్టమర్ బిహేవియర్ని ట్రాక్ చేస్తుంటాము. సో ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ ఇక్కడ మనం కస్టమర్ని ట్రాక్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మీ దగ్గర కస్టమర్స్ 100 మెంబర్స్ ఈరోజు వచ్చారు. సో 10 కస్టమర్స్ క్లోజ్ అయితే మీకు వచ్చే రెవెన్యూ ఎక్స్ అమౌంట్, రైట్. అదే ఇప్పుడు 20 30 కస్టమర్స్ ఒకటే రోజు క్లోజ్ అయితే రెవెన్యూ ఇంకా పెరుగుతుంది. సో లెస్ టైంలో ప్రాఫిట్ ఎక్కువ చేస్తే మీకు ఏంటంటే అప్పుడు మీ బిజినెస్ స్కేల్ అవుతుంటుంది. సో అందుకే ఈ వాట్సాప్లో మనం ఏంటంటే బటన్స్ పెట్టి మీ రెవెన్యూనైనా సరే కస్టమర్ ఇంట్రెస్ట్ అయినా సరే మనం ఏంటంటే తొందరగా చేస్తుంటాం. ఎందుకనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా మీ కాంపిటీటరే మెసేజ్ పంపించినప్పుడు మీ మెసేజ్ ఇలానే వెళ్ళింది, కానీ మీ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల వాళ్ళ మెసేజ్ ఇలా ఉంటే కస్టమర్ ఎవరి దగ్గర క్లోజ్ అవుతారు నార్మల్గా. చాట్లో చెప్పండి, మీ దగ్గరన్నా కాంపిటీటర్ దగ్గరనా. మీరు ఎంగేజింగ్ చాట్లో పెడుతుంటేనే మనకి ఏంటంటే ఇది వెబినార్ కాకుండా మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో దానికోసం అని చాట్లో మీరు పెట్టండి. సో ఇలా మెసేజ్ చేస్తే మీ దగ్గర క్లోజ్ అవుతుందా, మీ కాంప్యూటర్ ఇలా ప్రాపర్గా మెసేజ్ చేస్తే మీ కాంప్యూటర్ దగ్గర క్లోజ్ అవుతుందా కస్టమర్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవి చెప్తున్నాను కదా. సో ఇలా ఏంటంటే ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారా, చిన్న చిన్న బ్రాండ్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారా, మీడియం బ్రాండ్స్ ఉన్నారా, వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇవన్నీ సోషల్ ప్రూఫ్స్. లైక్ ఇలా ఏంటంటే ఈ బ్రాండ్స్ వచ్చేసి వాట్సాప్ మార్కెటింగ్ క్యాంపెయిన్ రన్ చేసుకుంటా వాళ్ళ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ అని అంటే ఇప్పుడు నేను 100 రూపీస్ పెడితే నేను పెట్టిన 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి నేను వాట్సాప్ త్రూ ఏదైతే చేసినానో దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చిందా లేదా. సో వీళ్ళు చూడండి హై కన్వర్జేషన్ క్యాంపెయిన్స్ మార్కెటింగ్ వాట్సాప్లో చేసుకుంటా వాళ్ళు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా కస్టమర్ ఎంగేజ్మెంట్ని ఎక్కువ చేసుకున్నారు, స్కేల్ చేసుకున్నారు వాట్సాప్ త్రూ. డాక్టర్ ఆర్థో ఈ బ్రాండ్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతి కస్టమర్ ఎవరైతే మూవీకి వెళ్తుంటారో మధ్యలో ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఇలాంటి యాడ్ వస్తూనే ఉంటుంది డాక్టర్ ఆర్థో అని చెప్పేసి. సో వీళ్ళు చూడండి క్లిక్ టు వాట్సాప్ యాడ్స్ అంటే లైక్ వీళ్ళు వాట్సాప్ యాడ్స్ రన్ చేసుకుంటా 30,000 కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో 40% దాకా ఇంక్రీజ్, అంటే 30,000 మెసేజెస్ వచ్చినా కూడా వాళ్ళు స్కేల్ 40% ఎక్కువ చేసుకున్నారు అన్నట్టు చూపుతారు. రెస్పాన్స్ టైం చూడండి 40% ఇంక్రీజ్ అవుంది 30,000 మెసేజెస్. ఫ్రెష్ కార్ట్ చిన్న చిన్న నాగ్పూర్ నార్మల్ మెట్రో సిటీ అయితే కాదు, చాలా చిన్న అంటే లైక్
టియర్ 2 టియర్ 3 సిటీ. సో అక్కడ కూడా బ్రాండ్స్ వాట్సాప్ని యూజ్ చేసుకొని గ్రో అవుతుంది. సో ఇలా ఏంటంటే చాలా యూస్ కేసెస్ ఉన్నాయి వాట్సాప్ని యూజ్ చేసుకుంటే మీ బిజినెస్ గ్రో చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఏంటంటే వాట్సాప్ మార్కెటింగ్ చెప్తాను. సో వాట్సాప్ మార్కెటింగ్ కన్నా ఫస్ట్ ఏంటంటే బ్యాన్ ఎందుకు అవుతుందో రీజన్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ బ్యాన్ వచ్చేసి ఎలా అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కస్టమర్స్ అందరిని తీసుకొని గ్రూప్లో యాడ్ చేస్తుంటాం. వాళ్ళు గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ అవుతుంటారు. లెఫ్ట్ అవుతుంటే ఏమవుతుందంటే వాట్సాప్లో మీ నంబర్ ఏదైతే ఉందో క్వాలిటీ తగ్గుతుంటుంది. ఎందుకంటే ఈ కస్టమర్ స్పామింగ్ చేస్తుండేమో, అందరినీ గ్రూప్లో యాడ్ చేస్తుండే ఒక మెసేజ్ పంపిస్తుండే, వాళ్ళు లెఫ్ట్ అవుతున్నారు. సో కస్టమర్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ హిస్ గ్రూప్, ఆర్ లేకపోతే ఈ నంబర్ ఈ పర్సన్ ఈ అడ్మిన్ త్రూ అని చెప్పి ఫస్ట్ రీజన్ అది. సెకండ్ వచ్చేసి మీరు మార్కెటింగ్ మెసేజ్ పంపిస్తుంటే అవతల పర్సన్కి ఏమవుతుందంటే అన్నోన్ నంబర్కి వెళ్తుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే అన్నోన్ నెంబర్ వచ్చింది కాబట్టి మీ బ్రాండ్ మీదేనా కాదా, మీ కస్టమర్ అయి ఉన్నా కూడా మీదేనా కాదా అని డౌట్లు ఉండి సీన్ మోడ్లో చూసి వదిలేస్తారు. సీన్ మోడ్ అని చేస్తారు, బ్లాక్ అయినా కొట్టేస్తారు, లేకపోతే డిలీట్ కొట్టేస్తారు చూడకుండానే డైరెక్ట్. సో దీనివల్ల ఏంటంటే మెటా ఏఐ అని ఉంటుంది. సో మెటా ఏఐకి ఏం తెలుస్తుందంటే ఈ పర్టికులర్ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఈ మొబైల్ నంబర్ త్రూ ఈ మెసేజెస్ని ఏదైతే ఉందో 100 పంపిస్తే 20 మెంబర్స్ రిప్లై ఇచ్చారు, మిగతా 40% సీన్లు వదిలేసారు, మిగతా 40 మెంబర్స్ బ్లాక్ చేశారు. సో 80% ఏదైతే ఉందో ఇది ప్రాపర్ లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ నంబర్ క్వాలిటీ తగ్గిపోతూ హై నుండి నార్మల్గా ఏమవుతుందంటే డైరెక్ట్ బ్యాన్కి వచ్చేస్తుంది. మీరు నెక్స్ట్ టైం వాట్సాప్ ఓపెన్ చేస్తేనే యువర్ నంబర్ ఈజ్ బ్యాన్ అని చెప్పేసి వచ్చేసి రిక్వెస్ట్ రివ్యూ అని వస్తుంది. సో ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటంటే టైమింగ్ చూడకుండా మీరు మెసేజ్ పంపించేస్తారు కస్టమర్స్కి. సో ఓకే, మీకు ఇప్పుడు ఆఫర్ ఉంది, చలో పంపించేద్దాం. పంపించినప్పుడు ఏం చేస్తారు అంటే మీరు మధ్యాహ్నం పంపించేస్తారు, ఈవినింగ్ పంపించేస్తారు. సో అలా టైమింగ్ ప్రాపర్ ఉండదు. ఆ టైమింగ్ వల్ల కూడా మీ నంబర్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే బ్యాన్ అయ్యే రీజనే అది. ఇంకో రీజన్ ఏంటంటే బ్యాన్లో మీరు వాట్సాప్ బిజినెస్లో ఆటో రిప్లై పెడుతుంటారు కదా. సో ఇన్కమింగ్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, మీరు యాడ్ రన్ చేస్తున్నారు, లేదా మీ రీల్ ఏదైతుందో ఆ రీల్ని మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తుంటారు రీల్లో, అక్కడికి వెళ్ళి హెవీ ట్రాఫిక్ వస్తుంది. మీ ఆటోమేషన్లో నార్మల్ వెల్కమ్ మెసేజ్ గ్రీటింగ్ మెసేజ్ ఉంది, దానివల్ల బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు బ్యాన్ అయిన వాళ్ళు ఒక్కసారి ఎమోజీ పంపించండి కదా చాట్లో. ఎంతమంది నంబర్లు బ్యాన్ అయినాయి, ఎంతమంది నంబర్లు చేంజ్ చేసుకోరు, ఎంతమంది నంబర్లు బ్యాన్ అయ్యి కూడా రికవర్ అయ్యింది రిక్వెస్ట్ రివ్యూ వల్ల. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ చెప్పాను కదా, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. సో మార్కెటింగ్ మెసేజ్ బటన్స్ పెడితే మీరు మార్కెటింగ్ ప్రాపర్గా చేసుకోవచ్చు. అది ఏపీఐ త్రూ పాసిబుల్ ఉంటుంది, వాట్సాప్ ఏపీఐ. సెకండ్ వచ్చేసి మనం ఏంటంటే ఫీచర్స్ ఒకసారి చెప్తాను చూడండి. వాట్సాప్ ఏపీఐలో మన దగ్గర ఉండే ఫీచర్స్: ఒకటి మార్కెటింగ్, సెకండ్ ఆటోమేషన్, థర్డ్ వచ్చేసి ఫాలో అప్ చేసుకోవచ్చు, ఫోర్త్ వచ్చేసి మీరు మల్టిపుల్ టీమ్స్ కూడా లాగిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే చాట్ బాట్. ఈ చాట్ బాట్ మీ కస్టమర్స్కి ఎందుకు యూజ్ కావాలో చెప్తాను చూడండి, మీకు ఎందుకు యూజ్ అవ్వాలి అని చెప్పి. ఇప్పుడు మీరు 24/7 ఉండరు. సో మీరు కస్టమర్ ఎప్పుడు మెసేజ్ చేసినా ఒక బాట్ వెళ్ళింది అనుకోండి, మీకు ఏం కావాలి, ప్రోడక్ట్ కావాలా, ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా, వెబ్సైట్ లింక్ వెళ్ళిపోయింది, కలెక్షన్ కేటలాగ్ ఉందా, కేటలాగ్ సెలెక్ట్ చేసుకున్నా పీడిఎఫ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, కస్టమర్ చూసుకుంటాడు, ప్రతిసారి చూపించే అవసరం ఉండదు. థర్డ్ సర్వీసెస్ చేస్తున్నారా, సర్వీసెస్ లిస్ట్ చూపిస్తారు, ఏ సర్వీస్ క్లిక్ చేసిండో మీరు కాల్ చేసుకొని డైరెక్ట్ మాట్లాడచ్చు ఏం కావాలి అని చెప్పేసి, రైట్. సెకండ్ వచ్చేసి ఫామ్స్. ఇప్పుడు చెప్పాను కదా ఫామ్ ఫిల్ చేస్తే ఎలా వస్తుందో, సో ఇలా మీరు ఫామ్స్ క్రియేట్ చేసుకొని మీ కస్టమర్స్కి అంత ఒకటే దగ్గర ఫామ్లో ఫిల్ చేయించుకోవచ్చు. డెలివరీ డీటెయిల్స్ అయినా సరే, రిజిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటారు, కార్ గ్యారేజ్ వాళ్ళు అన్నారు కదా, సో మీ కార్ మోడల్ ఏముంది అవన్నీ ఒకటే ఫామ్లో పెట్టేయచ్చు. సో మార్కెటింగ్లో కూడా ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి, ఇలా కెరజల్ ఉంటుంది, నార్మల్ మెసేజ్ పంపించేది ఉంటుంది, క్యాటలాగ్ అయినా సరే నార్మల్గా. సో ఇలా మీరు చేసుకోవచ్చు. క్యారోజల్ అయితే మల్టిపుల్ ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు, సర్వీసెస్ పెట్టుకొని స్వైప్ చేస్తాం, మనం ఇన్స్టాల్ ఎలా స్వైప్ చేస్తామో వాట్సాప్లో కూడా అలా స్వైప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఏవైతే చెప్పాను కదా మార్కెటింగ్ మెసేజ్ ఇవి సో ఇవి ఎలా చేస్తారో ఒకసారి మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను. మీరు నెక్స్ట్ మండే రోజు ఇంకో వెబినార్ ఉంటుంది. ఎవరైతే ఈ ఫీచర్స్ అన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే నేను మండే రోజు మార్నింగ్ 10 o'clockకి వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. దాంట్లో డైరెక్ట్గా లైవ్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ మెసేజెస్ ఏవైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో ఇలా ప్రాపర్గా మీ బిజినెస్ని ఆటోమేట్ చేసేసుకొని, సో ఇలా నేను
కేటలాగ్ క్రియేట్ చేసుకొని ఆటోమేట్ చేసుకుందాము, మార్కెటింగ్ చేసుకుందాము, బాట్స్ చేసుకుందాం. ఈ వెబినార్ ఏదైతే చేశాను కదా, ఇది ఓన్లీ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో దట్ మా వాట్సాప్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ బిజినెస్కి మీకు ఫామ్ యూజ్ చేసుకోవచ్చా, చాట్ బాటా, మార్కెటింగా, ఇలా మల్టిపుల్ టీమ్సా మీ దగ్గర. సో జ్యువెలరీ షాప్ వాళ్ళ దగ్గర మల్టిపుల్ టీమ్ మెంబర్స్ చాట్ చేస్తుంటారు, సో వాళ్ళకి యూజ్ అవుతుంటుంది అలా. సో ఫీచర్స్ చెప్పాను కదా. సో జెన్యున్గా మీ బిజినెస్ని ప్రాపర్గా చేసుకోవాలి అనుకుంటే మండే రోజు మార్నింగ్ 10కి ఏదైతే వెబినార్ ఉంటుందో ఆ వెబినార్లో నేను డైరెక్ట్లీ మీకు ఏం చేస్తాను అని అంటే, మీ బిజినెస్ని బాట్ క్రియేట్ చేసి మీకు టెస్టింగ్ కూడా చేపిస్తాను. మీరు మ్యూట్లో ఉండరు అప్పుడు. 101 టైప్ మీరు చెప్తుంటారు, నేను డైరెక్ట్లీ మీకు క్రియేట్ చేసి లైవ్గా 101లో కూడా ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు 60 మెంబర్స్ 100 మెంబర్స్ ఎంతమంది అయితే వస్తుంటారో వాళ్ళు మాట్లాడొచ్చు కూడా. అండ్ దెన్ వాళ్ళ రిలేటెడ్ నేను చూపిస్తాను, లైవ్గా ఎగ్జాంపుల్ చూపిస్తాను, బాట్ ఎలా ఉంటుంది, మెసేజెస్ ఎలా క్రియేట్ చేసుకొని మీకు సెండ్ చేస్తుంటాను. సో జెన్యున్గా ఎవరైతే బిజినెసెస్ ఇలా చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మండే మీటింగ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. వాట్సాప్లో ఒకసారి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మండే అని చెప్పేసి అయినా టైప్ చేయండి. సో దట్ ఎందుకనంటే ఈ 1 అవర్లో నేనైతే మొత్తం ఏదైతే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో నేను మొత్తం అయితే చెప్పలేను ఇక్కడ. సో బ్రీఫ్గా ఒకటి ఏంటంటే వాట్సాప్లో మీరు ఏమేమి చేయొచ్చు అనే ఫీచర్స్ అయితే చెప్పాను. ఇవి లైవ్గా మీ బిజినెస్ని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, సో మీరు మండే అని చెప్పేసి వాట్సాప్లో టైప్ చేస్తే మీతోని ఇలానే జూమ్లో మీరు కూడా మాట్లాడొచ్చు నాతోని, నేను కూడా మీతో మాట్లాడుతాను అండ్ లైవ్గా మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను. జెన్యున్గా చేసే వాళ్ళు మెసేజ్ చేయండి మండే అని చెప్పేసి, ఎవరైతే ఇలా యూజ్ చేసుకుందాం అనేటోళ్ళు. మీ బిజినెస్ అయితే ఆటోమేట్ చేస్తే బిజినెస్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మీ కాంపిటీటర్ చేసుకున్నారు అనుకోండి, మీరు మీ ఇప్పుడున్న జనరేషన్లో ఏఐ రిలేటెడ్ అయినా ఆటోమేషన్స్ రిలేటెడ్ అయినా మీరు ఇన్ కేస్ ప్రాపర్గా చేసుకోకపోతే మీ కాంపిటీటర్ అయితే మీ బిజినెస్ అయితే మీ కస్టమర్స్ అయితే గ్రాప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వాట్సాప్లో ఒకసారి మండే అని చెప్పండి, సో దట్ వెబినార్ అయ్యాక మీకు కూడా ఒక పీడిఎఫ్ పంపిస్తాను. సో ఇప్పుడు ఏదైతే మాట్లాడానో ఆ పీడిఎఫే కాకుండా సో ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అండ్ మీకు ఇదేమంటారు టెస్టిమోనియల్స్ కూడా ఒకసారి ఇస్తాను, లైక్ ఎలా కస్టమర్స్ వాట్సాప్ యూజ్ చేసుకొని ఎలా గ్రో అవుతున్నారు అని చెప్పేసి. సో సీరియస్గా ఉన్న వాళ్ళైతే మెసేజ్ మండే అని చెప్పి మెసేజ్ చేయండి. సో డైరెక్ట్గా మీ మీ వాట్సాప్ ఏదైతే ఉందో మీ వాట్సాప్లోనే టెస్టింగ్ కూడా చేపించవచ్చు. సో వాట్సాప్ రిలేటెడ్ ఎంతమందికి అర్థమైంది ఒకసారి అయితే మెసేజ్ చేయండి కదా చాట్లో. ఫీచర్స్ ఇలా కూడా ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా సరే ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది, సో ఇప్పుడు ప్రాపర్గా క్లారిటీగా అర్థమైంది ఈ ఈ ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ సో ఒకసారి అయితే వాట్సాప్లో పెట్టండి, సో దట్ ఈ మీటింగ్ తర్వాత మీకు అందరికైతే ఒక పీడిఎఫ్ వస్తుంది. సో వాట్సాప్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, సో దట్ మీకు మండే రోజు మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ 10 o'clockకి వెబినార్ అయితే మళ్ళీ కండక్ట్ చేస్తాను. సో మీరు ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకు ఏంటంటే మీరు ఈ గ్యాప్లో ఏం చేయండి అంటే మీ బిజినెస్లో ఫామ్ యూజ్ అవుతుందా, చాట్బాట్ యూజ్ అవుతుందా,
ఫాలో అప్ రిమైండర్స్లో కూడా మీకు డే వన్ నుండి అంటే లైక్ 1 మినిట్ ఫాలో అప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంట్రెస్టెడ్ క్లిక్ చేసినప్పుడు 1 మినిట్కి కస్టమర్కి మెసేజ్ వెళ్ళాలి, 5 మినిట్స్కి వెళ్ళిపోవాలి, 10 మినిట్స్ తర్వాత వెళ్ళాలి, 1 డే తర్వాత వెళ్ళాలి, డే 15కి వెళ్ళాలి, డే 30కి వెళ్ళాలి, అలాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైతే ఫాలో అప్ ఇష్యూ వస్తుంది, లీడ్ ఫిల్టర్ అవ్వట్లేదు, మార్కెటింగ్ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళట్లేదు, ప్రాపర్ టీమ్కి మేనేజ్ చేయడానికి వాట్సాప్లో నా దగ్గర మల్టిపుల్ లాగిన్స్ లేవు, 4 తప్ప ఫిఫ్త్ లాగిన్ అవ్వట్లేదు. సో అలాంటి ఇష్యూస్ అయినా సరే, ఆ, మళ్ళీ దాని తర్వాత మీ దగ్గర మార్కెటింగ్లో మీకు పర్టికులర్గా ఎలా ఎలా చేయాలో కూడా గైడ్ చేస్తుంటాను. సో చాట్ బాట్స్ ఉన్నాయి, చాట్ బాట్స్. సో ఇలాంటి ఏ ఫీచర్ మీ బిజినెస్కి యూజ్ అవుతుందో మండే రోజు నేను క్లారిటీగా మీ బిజినెసెస్ కూడా ఒకసారి లిస్ట్ ఉంది నా దగ్గర. సో మీ బిజినెసెస్కి ఏది యూజ్ వస్తుందో నేను కూడా చెప్తాను. సో మీరు కూడా మీ దగ్గరికి వెళ్ళి మీకు అయ్యే పర్సనల్గా ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాట్సాప్లో నేను ఒకసారి అది లైవ్గా మీకు ఏంటంటే సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ మండే కూడా ఫ్రీనే ఉంటుంది, దెర్ ఈజ్ నో పేడ్. సో మీకైతే ఒక పోల్ అయితే పెట్టాను, ఒకసారి దాన్ని ఫిల్ చేయండి కదా. సో మీరు బిజినెసెస్ ఎంతమంది అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసి స్టార్ట్ ప్లానింగ్లో ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నారా? సో బిజినెస్ రన్ చేస్తున్నా లీడ్స్ వస్తలేవు, మీకు వాట్సాప్లో మెసేజ్ ప్రాపర్గా వస్తలేవు, తక్కువ వస్తున్నాయి, నాకు కొత్త కస్టమర్స్ కావాలి, న్యూ కస్టమర్స్ నా చుట్టుపక్కల అయినా సరే, ఆల్ ఓవర్ ఇండియా అయినా సరే, సో లీడ్స్ కావాలని చెప్పేసి, సో వాట్సాప్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మీ ఛాలెంజెస్ అదే ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నారు. సో దాని తర్వాత ఏంటంటే ఆటోమేషన్స్ టూల్స్ని ప్రాపర్ యూజ్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ వాట్సాప్, మిగతా చాట్ బాట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ ఉంటుంది, మా మెసెంజర్ ఫేస్బుక్ ఆటోమేషన్ ఉంటుంది. సో ఇలా మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని ఆటోమేట్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఉందా. సో మీరు పోల్ ఫిల్ చేస్తుంటేనే దాన్ని బట్టి మాకు క్లారిటీ వస్తుంది. అండ్ ఒకటైతే చెప్తాను చూడండి, మీ బిజినెస్ గురించి మీరు ప్రాపర్గా చెప్పుకోకపోతే, సో మీ కస్టమర్కి అయితే నా అంటే ఇది ఫ్రీ వెబినార్లోనే మీరు ప్రాపర్గా ఇవ్వకపోతే రెస్పాన్స్, మీ కస్టమర్కి అయితే మళ్ళీ మీరు ఏంటంటే ఇంట్రోవర్ట్ లెక్క ఫీల్ అవుతుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ బిజినెస్ని ప్రాపర్గా బయట వాళ్ళకి చెప్తేనే బిజినెస్ స్ప్రెడ్ అవుతుంటుంది. సో దానికోసమే నేను ఏంటంటే చెప్తున్నాను, మీరు పోల్ ఫిల్ చేస్తుంటే మాకు క్లారిటీ వస్తుంటుంది. 47 మెంబర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అందరు ఒకసారి ఫిల్ చేస్తుంటే మీరు జెన్యున్గా, ఎందుకంటే ఇంత దాకా అయితే ఉన్నారు అని అంటే మీరు సీరియస్గా బిజినెస్ చేద్దామనే ప్లాన్లోనే ఉన్నారు. సో దానికోసం ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు లాస్ట్ దాకా ఉన్నారు. సో లాస్ట్ ఒక్కటే ఒక పోల్ ఫిల్ చేస్తుంటే మాకు క్లారిటీ వస్తుంది, నేనైనా సరే మా టీం అయినా సరే. ఎందుకంటే ఓన్లీ వాట్సాప్ ఒకటే కాదు మన దగ్గర ఉన్నది, ఓ వెబ్సైట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో మీకు ఏ రిలేటెడ్ హెల్ప్ ఉంటుందో డిజిటల్ ప్రకారంగా మీ బిజినెస్ స్కేల్ చేయడానికి మన దగ్గర ఉన్నారు. A to Z, లోగో డిజైనింగ్ నుండి యాప్ డెవలప్మెంట్ దాకా. సో మీరు ఏంటంటే మీ బిజినెస్ ఎంత ఓపెన్గా చెప్తుంటారో, మీరు ప్రాబ్లం, దాని తర్వాత మనం ఓపెన్గా ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ అవుతున్నామో అది మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత సొల్యూషన్, ఎందుకంటే బిజినెస్లో అయితే ఎక్స్ట్రోవర్ట్ ఉండాలి. సో మీ బిజినెస్ని ఇలా హెల్ప్ చేయాలని చెప్పేసి నేనైతే వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఫిల్ చేసినందుకు, లైక్ మీ బిజినెస్ రిలేటెడ్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి మండే రోజు ఒకసారి మళ్ళీ సేమ్ మీటింగ్ లింక్ పంపిస్తాము, ఒకసారి జాయిన్ అవ్వండి. అప్పుడైతే మైక్ ఆఫ్ చేసుకోకండి, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము సెటప్ చేస్తాము ఎలా సొల్యూషన్ ఏం ఇవ్వాలని చెప్పేసి. సో ఇన్ కేస్ మీకు ఒక క్లారిటీ లేదు, లైక్ నా బిజినెస్కి ఏ టూల్ యూజ్ అవుతుంది అని చెప్పేసి, సో జస్ట్ వ్యాపార ఆటోమేషన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, మా వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో మీరు ఏ నెంబర్కైనా కాల్ చేసేయచ్చు. సో నేనైనా సరే మా టీం అయినా సరే మీకు గైడ్ చేస్తుంటాము. సో మీకు మండే రోజు కలుద్దాము. వ్యాపార్ ఆటోమేషన్ గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, VYAPAR ఆటోమేషన్, AUTOMATION. చాట్లో కూడా పెడుతున్నాను, ఒకసారి చూడండి. సో సండే రోజు కూడా మీరు కాల్ చేయొచ్చు, మా టీం, మేము అండ్ మా టీం అవైలబుల్ ఉంటున్నాం. సో మీరు సండే కూడా కాల్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్లో ఫోన్ నెంబర్స్ ఉంటాయి, సో యూ కెన్ కాల్ ఎనీ ఆఫ్ ద నంబర్.
వ్యాపార్ ఆటోమేషన్, VYAPAR ఆటోమేషన్, AUTOMATION. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ద ఫౌండర్స్, బిజినెస్ ఓనర్స్. సో మండే రోజు మళ్ళీ ఒకసారి కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ లెట్స్ మండే రోజు అయితే ఒకసారి కనెక్ట్ అయ్యి మీ బిజినెస్ని ఎలా గ్రో చేయాలో ఒకసారి డైరెక్ట్ 101లో మాట్లాడదాం. సో మీకు ఇప్పుడు నా డౌట్ ఉన్నా కూడా మీకు చాట్లో నంబర్ పెడుతున్నాను. ఆ నంబర్కైనా కాల్ అయినా మెసేజ్ చేయండి. సో మీ డౌట్స్ ఇప్పుడు కూడా క్లారిఫై చేసుకోవచ్చు కాల్ చేసేసుకొని. సో చాట్లో ఒకసారి మెసేజ్ చేస్తున్నాను చూడండి. సో చాట్లో అయితే మొబైల్ నెంబర్ పెట్టాను. సో ఎవరైనా కాల్ చేసుకోవచ్చు. అండ్ మీ బిజినెస్ రిలేటెడ్ ఒకసారి జస్ట్ బ్రీఫ్ ఇచ్చేసి సొల్యూషన్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మండే కలుద్దాం.